ఏపీ హోంమంత్రి ఎవరో కూడా తెలియని పరిస్థితిలో ప్రజలున్నారు. 10,000 కోట్లు ప్రధాన పార్టీలు ఎన్నికల్లో ఖర్చు పెట్టాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయటానికి డబ్బులు ఇవ్వాలంటూ ధర్నాలు చేయటం హాస్యాస్పదం. 2029 ఎన్నికలకు ఓటు వేయాలంటే అభ్యర్థి ఇంటికి వెళ్లి కొట్టే పరిస్థితికి రాబోతోంది. దేశం ప్రమాదంలో ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈసీ పనికి ఒకటి చెప్తా. ఈసీ బ్రహ్మాండంగా పనిచేసిందని బయటకు కనపడుతుంది. ఏమంటే మేము ఒక పర్మిషన్ తీసుకొని పూరేగం పెడతామనుకో, మీకు టైం అయిపోయింది 5 గంటల తర్వాత మీరు తిరగకూడదని వస్తుంది. తర్వాత ఏడైనా ఒక పెద్ద బోర్డు కట్టి బ్యానర్లు కట్టామనుకో, దానికి వస్తారు. మీరు ఆ బ్యానర్లు తీసేస్తారా లేదా, మీకు ఫైన్ వేస్తాం, మీరు కట్టకూడదని. నేను అడుగుతూ ఉన్నా ఇవాళ ఈసీని, రాష్ట్రంలో నేను ఆరోపిస్తూ ఉన్నా, రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఎన్నికల్లో దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఓటుకి మినిమం 500 నుండి 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000, 4,000, కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్కి 5,000 రూపాయలు పంచారు. 5,000 రూపాయల వరకు ఒక్క అతను పట్టుకున్నారు. ఎవరంటే ఎవరో ఎస్ఐ ఒక్క అతను పట్టుకున్నారు. అది కూడా వీళ్ళు పట్టుకోలేదు అనుకుంటా. ఆ ఎస్ఐని ఎవరో సస్పెండ్ చేశారు. ఎందుకు? అతనికి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసినందుకు. ఆడొక్కడే పాపాత్ముడు దొరికిపోయాడు పాపం. అరే డబ్బు ఏ ఓటర్కి అందలేదో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఎలక్షన్ కమిషన్గా మీ నిర్వాహకం ఏంటి? మీరు కూడా అమ్ముడుపోయారు. నేను ఎన్నికల కమిషన్ పైన ఆరోపిస్తూ ఉన్నా, మీరు డబ్బు తీసుకుంటున్నారు కాబట్టే డబ్బు పంపిణీని ఎక్కడా మీరు కంట్రోల్ చేయడంలే. ఫస్ట్ మీరు తీసుకుంటున్నారు డబ్బులు, మీరు డబ్బులకు పోయారు కాబట్టే ఇవాళ అవుట్ రైట్గా వాళ్ళు పంచుకోగలుగుతూ ఉన్నారు. చివరికి ఆ స్థాయికి దిగజారిందంటే, మంగళగిరిలో మీరు మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి క్యాండిడేట్ ఇంటి మీదకే పోయారు, డబ్బులు ఇవ్వలేదని. పిఠాపురంలో వంగా గీత వాళ్ళ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేశారు, మాకు డబ్బులు రాలే సరిగా. నెక్స్ట్ నేను బాగా చెప్తా, చాలామంది ఇదేదో మా పార్టీకి సంబంధించిన సమస్య కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అందరం కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ మీ మీద గౌరవం లేదు, మా మీద లేదు, రాజకీయ నాయకులపైన వ్యవస్థపైన గౌరవం లేదు, ప్రజలపైన రాజకీయ నాయకులకి గౌరవం లేదు. 2024 ఇది. నెక్స్ట్ ఎలక్షన్లో మీరుగిన డబ్బులు ఇవ్వకపోతే మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కొడతారు. ఎందుకు? డబ్బులు ఇవ్వలేదని. ఆ స్థాయికి దిగజారద్దండి. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది, 100% ఫెయిల్ అయింది. దీనిపైన సుప్రీంకోర్టులో కూడా నేను కేసు వేశాను. ఆ కేసు కూడా త్వరలో విచారణకు వస్తుందని ఆశిస్తున్నాను. ఇవాళ మా ఢిల్లీ నుంచి మా లాయర్ గారు కూడా పొద్దున్నే మాట్లాడారు. కాబట్టి ఏమంటే ఇది ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఇది ఒక కమ్యూనిస్ట్ పార్టీకో, కాంగ్రెస్ పార్టీకో, లేదా తెలుగుదేశం పార్టీకో పరిమితమైన సమస్య కాదు. దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం నుంచి కాపాడుకోవాలంటే, ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలంటే, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని మనం ముందుకు తీసుకుపోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్పు రావాలి. పక్కాగా 100% ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయింది. ఇలా ఇప్పుడు మాచర్ల, తాడిపత్రిని తిరుపతితో పోల్చొద్దండి. ఎందుకంటే పల్నాడు ఏరియా కానీ లేదా తాడిపత్రి ఏరియా, నేను అక్కడ ఆ ఏరియా వాడినే కాబట్టి చెప్తాను, అక్కడ కొద్దిగా అలాంటి వాతావరణం ఉంటుంది. అక్కడ అవునన్నా కాదన్నా మనం అంగీకరించాలి. కానీ తిరుపతి ప్రశాంతంగా ఉండే ప్రాంతం. ఈ బ్రహ్మాండమైన అక్కడ కూలీలు జరిగే టైంలో కూడా ఇక్కడ ఎప్పుడు ఇది లేదు. అలాంటిది ఈ స్థాయికి ఎందుకు వచ్చింది? దాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. కాబట్టి అందరినీ ఈక్వేట్ చేయొద్దండి. కాబట్టి ఇది ఏమైనా సరే ఆల్రెడీ ఆయా రాజకీయ పార్టీలు, పోటీ చేసిన పార్టీలు వారి విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాను. కొట్టడం తప్పనే దాంట్లో ఏకాభిప్రాయం ఉంది. కానీ ఆయన ఎన్నికల కమిషన్ కూడా చెప్పారు కదా, వారు చెప్పింది ఏమంటే అది దర్యాప్తు చేసే క్రమంలో ఆ వీడియో బయటకు వచ్చి ఉంటుంది అన్నాడు. సహజంగా దర్యాప్తు అన్నప్పుడు ఒక్కరు చేయరు, 10 మంది చేస్తారు, అనేక మంది ఇన్వాల్వ్ అవుతారు. ఈవెన్ ఈ కానిస్టేబుల్ మొదలుకొని పై అధికారి వరకు ఇన్వాల్వ్ అవుతాడు. కొట్టడం తప్పు కాదు అని వాళ్ళు ఎవరు అనలేరు. అన్నా కూడా అట్లాంటి కేసే లేదు కదా. కాబట్టి అతను ఎందుకు పరారైనాడు? తప్పు చేశాడు కాబట్టి పరారైనాడు. ఎందుకు రాష్ట్రం వదిలిపెట్టిపోయాడు? తప్పు చేశాడు కాబట్టి రాష్ట్రం వదిలిపెట్టి పరారైనాడు. చివరికి గన్మెన్లు కూడా వదిలిపెట్టిపోయాడు ఆయన.
దాన్ని బట్టి అర్థమవుతుంది తప్పు చేశాడు అనేది. అది 100% తప్పు. అంత లేటుగా ఎందుకు వీడియో బయటకు వచ్చిందని మేము అంటున్నాం. వీడియో బయటకు వచ్చింది తప్పని కాదు, వీడియో ఆ రోజు ఎందుకు రాలేదు అని. అది పోలింగ్ జరిగిన వెంటనే అక్కడ ఎవరు అబ్జెక్షన్ చేయలేదు, ఎవరికి తెలియదు అనేది లేదు. ఆయన తెలుగుదేశం ఏజెంట్గా అతను ఆడ అబ్జెక్షన్ పెడితే అతని పైన కూడా దాడి చేశారు. మరి దాడి చేసిన క్రమంలో ఎన్నికల కమిషన్ నిజంగా సవ్యంగా పనిచేసి ఉంటే ఆ రోజు సాయంత్రమే దాన్ని బయట పెట్టాలి, ఇక్కడ ఇది జరిగింది అని. వాళ్ళు ఎందుకు లేటుగా స్పందించారు? అందుకోసమే ఎన్నికల కమిషన్ ఫెయిల్యూరు స్పష్టంగా కనపడతా ఉంది. పోలీసులే మార్చలే, మరి తాడిపత్రిలో గొడవ జరిగింది కదా, తాడిపత్రిలో పోలీసులు మార్చలేదు కదా, మరి అక్కడ ఎందుకు గొడవ జరిగింది? తర్వాత పిన్నెల్లి రామచంద్ర పల్నాడు ఏరియాలో మార్చారు కాబట్టి జరిగింది అన్నావు, మరి దానికి వయసు వరుస నేను ఈ క్వశ్చన్ వేస్తా. తాడిపత్రిలో మార్చలేదు కదా, ఎందుకు జరిగింది? నో అసలు డీజీపీనే పాపం అనకూడదు, కానీ సకల పాపాల భైరవుడు డీజీపీ. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అంతా సర్వనాశనమైందే ఇతని హయాంలో. నీవు ఎప్పుడైతే వన్ సైడ్ తీసుకొని అడ్డదిడ్డంగా కేసులు పెట్టడం, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ అతను సీతారామాంజనేయులు అతను ఒక పనికిమాలినోడు, అతను కూడా పూర్తిగా వన్ సైడ్ చేసి పారేశాడు. మీరు ఎప్పుడైతే వన్ సైడ్ తీసుకుంటారో ఇంక పోలీస్ వ్యవస్థ పైన గౌరవం ఎవరుకుంటుంది? వాళ్ళ తర్వాత పైన వాళ్ళకి దానిలో కొంతమంది సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు క్లియర్గా మీతో చెప్తున్నారు, మాతో చెప్తున్నారు. ఏం చేస్తాం సార్ పైన అట్లుంది అంటాను, మీతోనే అన్నారు చాలామంది. ఏం సార్ ఇట్లా వేయకూడదు కదా అని మీరంటే ఏం చేద్దాం, మాకు పైనుంచి అట్లుంది అంటారు. కాబట్టి అది మారాలి, అది మారితే తప్ప వీలు కాదు. వ్యక్తుల గురించి చెప్పడంలే. తర్వాత ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పోతే ఎవరున్నారు అనే వాళ్ళకి కూడా సమాధానం ఒకటే. దానికి చెప్పేది ఏమంటే, ఇది 2004లో కూడా సేమ్ ఇలాంటి ఇష్యూనే వచ్చింది. అప్పుడు 2004లో ఎవరున్నారు మీతో అన్నారు, కానీ తర్వాత యూపీఏ ఏర్పడిన తర్వాత మన్మోహన్ సింగ్ గారిని ఎన్నుకున్నారు. ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేశాడు. మన్మోహన్ సింగ్ పాపం దిగిపోయే నాటికి కూడా ఆయన మీద ఎలాంటి ఆరోపణలు అనైతిక విషయాలు లేవు. కాబట్టి ఏమంటే మేము ఎవరు అభ్యర్థి లేదంటే ఎవరు నాయకుడు అనేది కాదు, ఏ విధానాలపైన ఎలక్షన్ జరుగుతుంది అనేది ముఖ్యము. ఇప్పుడు మేము అనుకుంటున్నది ఏమంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత ప్రధానమైన ముఖ్యమైన అజెండా ఏమంటే ఈ లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ముఖ్యము. తర్వాత ఇండియా కూటమి మెజార్టీ వచ్చిన తర్వాత ఇండియా కూటమి వాళ్ళందరూ కూడా కూర్చొని ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉండాలనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుంటారు. ఎందుకంటే మన భారతదేశ రాజ్యాంగంలో ఎన్నికల సిస్టంలో పార్లమెంట్ సభ్యులను ఎన్నుకుంటాం కానీ ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోం. పార్లమెంట్ సభ్యులు ఎన్నుకున్న తర్వాత పార్లమెంట్ సభ్యులు ఎవరైతే మెజారిటీ ఉంటారో మెజారిటీ కూటమి వాళ్ళు ఒకే పార్టీకి మెజారిటీ వచ్చిందనుకో ఆ పార్టీ వాళ్ళు ఎన్నుకుంటారు. అట్లా కాకుండా కూటమి పార్టీలకు మెజారిటీ వస్తే కూటమి వాళ్ళందరూ కూడా కూర్చొని చర్చించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి అదేం పెద్ద కష్టం కాదు. రాహుల్ గాంధీ ఉంటారా, మల్లికార్జున ఖర్గే ఉంటారా, ఇంకోరు ఉంటారా, అది సమస్య కానే కాదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఓడిపోవాలి, ఓడిపోతే తప్ప ఇండియా కలిసి ఉండదు.